ఎందుకంటే ఆ దేవుడు ఆదేశించాడు కాబట్టి ఈ సమాజం కోసమే, మేము డబ్బుల కోసం పోలే, లేకుంటే గ్లామరస్ ఫేసెస్ పెద్ద మోకాలను పెట్టి టేబుల్ బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయలే. ఈ సమాజం డబ్బులు అనేది ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, కానీ మనం ఏ సందేశం ఇచ్చాం అనే ఒక విలువలకు మేము కట్టుబడి ఉండి, నేను మా చిత్ర బృందం యాటా సత్యనారాయణ అండ్ కంప్లీట్ తారాగణం ఇంద్రజ గారు, సారీ ఐ డిడ్ నాట్ మెన్షన్ యువర్ నేమ్, రైట్, ఐఎమ్ సారీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా నిర్మాణంలో కానీ లేక ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఈ తీరు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. నేను ఒకటి కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే మన నాయనమ్మలు, మన తాతలు, ముత్తాతలు ఆనాడు అనుభవించిన వ్యధ భావితరాలకు తెలియజేయాలి. లేకుంటే జాగరూకతతోని ఉండకుంటే మళ్ళీ జారి పడిపోతాం అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. మళ్ళీ వాళ్ళు వస్తారు. ఆ విధమైన మాటలు ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు, గమనించి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ చిత్రం చూడకుంటే అర్థం కాదు. ఎవ్వరు చూసినా కానీ దీనికి 100 మార్క్స్ కాదు, ఇంకా వీలైతే 1000 మార్కులు ఇవ్వడానికి కూడా సిద్ధం ప్రతి చూసిన వ్యక్తి కూడా. ఈ సినిమా అంత మంచి సందేశాన్ని ఇస్తున్నది. భావితరాల కోసం తీసిన చిత్రం. నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా మీడియా మిత్రులకు దయచేసి మీరు కూడా మీ భుజాల మీద ఎత్తుకొని ఈ సందేశాత్మకమైన చిత్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం, ఇది రజాకారులు అంతం కాలేదు, మళ్ళీ ఆరంభ దశలో ఉన్నారనే ఒక ఆలోచన మనం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గూడు నారాయణ రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, అందుగురించే దయచేసి స్పందించాలి. బాంబేలో అపాయింట్మెంట్ ఉంది, నేను దానికోసం వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, 1:20కి ఫ్లైట్ ఉంది. ఇక్కడ ఉన్నా ఇప్పుడు. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. అండ్